హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యోయో టీవీ తెలుగు. ఈరోజు స్టోరీ ఏంటో తెలుసుకుందామా? ఇంకెందుకు ఆలస్యం, ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఒక ఊరి చివర ఒక పాతబడిన బంగళా ఉండేది. ఆ బంగ్లాలో ఒక దెయ్యం నివసిస్తుండేది. దాని పేరు తిండిబోతు. దానికి ఎంత తిన్నా గాని ఆకలి తీరేది కాదు. ఒకరోజు తిండిబోతు దెయ్యం ఊర్లోకి వెళ్ళింది. వెళుతూ ఇలా అనుకుంటుంది. అటువైపు నుంచి చాలా మంచి సువాసనలు వస్తున్నాయి. ఆ ఇంట్లోకి వెళ్ళి చూద్దామా అనుకుంటూ ఉంటుంది. వెళ్ళి చూస్తే తెలుస్తుంది కదా ఏమేమి వంటలున్నాయో అని అనుకుంటూ ఉంటుంది. ఆ వంటలన్నీ చూసి తను ఇలా అనుకుంటుంది. దెయ్యం ఇలా అనుకుంటుంది. ఇవాళ చాలా మంచి రోజు. నాకు అన్నము, పప్పు, చాలా రకాలు స్వీట్స్ దొరికాయి. ఇవి అన్నీ కలిపి మనం ఒక పట్టు పట్టేద్దాము అని అనుకొని ప్లేట్లో పెట్టుకుంది. అలాగా అన్నీ తినేసింది. ఒకదాని తర్వాత అన్నీ తినేసి మొత్తం ఖాళీ చేసేసింది. ఆ ఇంట్లోని వాళ్ళు బయటకు వెళ్ళి వచ్చి చూసేసరికి ఇంటిలోని వంట గిన్నెలన్నీ ఖాళీగా కనిపించాయి. వాళ్ళు చాలా ఆశ్చర్యపోయారు. మరుసటి రోజు ఉదయం తిండిబోతు దెయ్యం ఒక స్వీట్ షాప్కి వెళ్ళింది. అక్కడ ఉన్న స్వీట్స్ అన్నీ తినేసేద్దాం అనుకుంది. అప్పుడే షాపు యజమాని బయటికి వెళ్ళేసరికి అదే మంచి ఛాన్స్ అనుకొని తినేసింది. అతను వచ్చి చూసేసరికి చాలా ఆశ్చర్యపోతాడు. తిండిబోతు దెయ్యం ఇలా ఊర్లో ఉన్న ఆహార పదార్థాలన్నీ తినేయడం మొదలుపెట్టింది. ఊర్లో వాళ్ళు చాలా ఆందోళన పడ్డారు. ఒక పెద్ద ప్లాన్ వేశారు. ఒకరోజు తిండిబోతు దెయ్యం ఒక ఇంట్లోకి వెళ్ళేలాగా చేసి దాని మూతి కాలుద్దామని అనుకుని ఒక పెద్ద ప్లాన్ వేస్తారు. అలాగే ఒకరోజు తిండిబోతు దెయ్యం ఒక ఇంట్లోకి వెళ్ళింది. ఆ ఇంట్లో ఒక పెద్ద పాత్రలో ఆహార పదార్థాలు ఉన్నాయి. తిండిబోతు దెయ్యం ఆ పాత్ర దగ్గరికి వెళ్ళింది. పాత్రలో ఉన్న ఆహార పదార్థాలన్నీ తినడం మొదలుపెట్టింది. కానీ పాత్రలో ఉన్న ఒక ఆహార పదార్థం తినేసరికి చాలా వేడిగా ఉన్నాయి. తిండిబోతు దెయ్యం నోరు కాలిపోయింది. అది గట్టిగా అరిచింది. అబ్బా! తిండిబోతు దెయ్యం నోరు కాలిపోవడంతో చాలా భయపడి ఇది ఇక ఆహార పదార్థాలను తినడం మానేసేద్దాము అని అనుకొని ఉంది. ఊర్లో వాళ్ళు చాలా సంతోషించారు. తిండిబోతు దెయ్యం ఇక ఊర్లోకి వెళ్ళడం మానేసింది. అది పాడుబడిన బంగళాలోనే ఒంటరిగా ఉండిపోయింది. ఎంత తిన్నా పాపం ఆకలి తీరదు కదా, కానీ ఆహార పదార్థాలను తినడం మానేసింది. పిల్లలు, మీకు ఈ కథ నచ్చిందా? అయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కావాలంటే మా ఛానల్ని చూస్తూనే ఉండండి. బాయ్ బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.